వాళ్ళ హాలు నిర్మాణంతో పాటు మరి మంచి టాయిలెట్స్ కూడా కట్టివ్వడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 360 నుండి 80 మంది పిల్లలు మరి మన భూపత్పూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. తప్పకుండా ఇంకొకటి 20 లక్షలు పెట్టి మళ్ళీ ఇదే సంవత్సరం మళ్ళీ దాన్ని కూడా ప్రారంభించుకుందాం. వాటర్ సమస్య కూడా అతి తొందరలోనే కుంట ఏదైతే చెరువు కుంట చెప్పిందో అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి మరి వాటర్ లెవెల్ ఎవరైతే చూసేటువంటి జియాలజికల్ వాళ్ళు ఉంటారో వాళ్ళని పంపించి మరి అక్కడ ఏమైనా బోర్ వేయడమా లేకుంటే ప్రత్యేకంగా ఏమన్నా 5 లక్షలు 10 లక్షలు పెట్టి బావి తవ్వేయడమా, మళ్ళీ తవ్వాలంటే కూడా దగ్గర 500 మీటర్లకి పైప్ లైన్ వేయాలి. ఇక్కడ అంటే ఒకవేళ బావి తవ్వినా అది 20 లక్షలు అవుతుంది అన్నమాట. 20 లక్షలతో అవుతుంది. కాబట్టి ఆలోచన చేసి నేను ఎంపీడీఓ గారు మేము ఆలోచన చేసుకొని బోర్ అయితే ఒకే బోర్తో తీసుకొస్తాం. ఎందుకంటే ఒకటేసారి కంటిన్యూ వాటర్ రావాల్సిన అవసరం ఏం లేదు. నడిచినప్పుడల్లా ఒక 1 అవర్ 1.5 ఇంచ్ పైప్ అంటే ఇంచున్నర పైప్తో 7.5 HP మోటార్ అయితే ఒక 1 అవర్ నీళ్ళు వస్తే నాకు తెలిసి సరిపోతుంది ఇది మనకు. కాబట్టి ఆ లెవెల్ వస్తారాలు చూసుకొని సాధ్యమైనంత వరకు మీకు రాబోయే తొందరలోనే దాన్ని ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి విద్య బోధనతో పాటు మీరు నేర్పించే క్రమశిక్షణ కూడా భవిష్యత్తులో వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉంటుంది. మీరు నేర్పించే క్రమశిక్షణే వాళ్ళకి భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చాలామంది పిల్లలు చూస్తూ ఉన్నాము, చాలామంది మత్తుకు బానిసవుతూ ఉన్నారు. అంటే అదొక ప్రమాదకరంగా మరి దేశవ్యాప్తంగా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇవాళ ప్రమాదకరంగా మారింది. మరి దాన్ని నిర్వీర్యం చేయాలి, దాన్ని ప్రాణాలు అసలు మొత్తానికే లేకుండా చేయాలంటే అది కంపల్సరీ మీరు చెప్పే ఏదైతే పీరియడ్ పుస్తకం ఉంటుందో అందులో భాగంగా మీకు వీలైనప్పుడు రోజుకు 5 నిమిషాలు 10 నిమిషాలు మరి దాన్ని కూడా మీరు పిల్లలకు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కూడా ఈగల్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానికి ఒక నామకరణం చేసి ఈ దేశంలో అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దానికి ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని పెట్టి రాష్ట్రం మొత్తంలో దానికి ఒక వింగు పెట్టి ఇవాళ అటువంటిది ఎక్కడ ఉండద్దు, అసలు మత్తుకు యువత బానిస కావద్దు అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి వారే దాన్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పింది పోయింది కానీ నీళ్ళు రాలేదని మీరు అనుకోవద్దు. 100% చేస్తాం, 100% డౌట్ అవసరం లేదు. మన సాధ్యమైనంత ఎందుకంటే నీళ్ళు ఏడ దొరుకుతాయని ఆలోచిస్తాను. రేపటి నుంచే మా అన్వేషణ ఉంటుంది. వారం రోజులు దొరకబడుతుంది. ఎక్కడ ఈ చుట్టుపక్కల ఏడబోరెత్త నీళ్ళు వస్తాయి, అక్కడి నుంచి మీకు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. డార్మెటరీ రూమ్లు సరిపడా లేవు అని చెప్పేసి ఒక మాట చెప్పిన వెంటనే సార్ ఆ రోజు ఒక మాట అన్నారు, అమ్మ నేను ప్రతిరోజు నాకు ఫోన్ చేయి, నేను అదే విషయం ఆలోచిస్తా, నేను ఎత్తినా ఖచ్చితంగా నీతో మాట్లాడతాను, మీరు ప్రతిరోజు ఇబ్బంది అనుకోకుండా కాల్ చేయండి అన్నటువంటి గొప్ప మనిషి. ఏదైతే అది అన్నారు దాన్ని ఈరోజు నిజం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మీకు మా తరపున ఏదైతే మా పిల్లల తరపున మా తల్లిదండ్రుల తరపున మా ఉపాధ్యాయ బృందం తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఇది మొత్తం క్వారీ ఏరియా, వాటర్ అనేది అసలు మొత్తమే లేదు సార్. 100% మిషన్ భగీరథ మీద ఆధారపడి పనిచేస్తుంది సార్. ఇప్పటికే 5-6 బోర్లు వేసినా కానీ ఫెయిల్ అయినాయి, అసలు వాటర్ చుక్కలేదు సార్. చుట్టూ ఉన్నటువంటి పొలాల్లో కూడా మేము చెక్ చేయించాం
చూపించాం సార్. అయితే వాటర్ అనేది ఇక్కడ లేదు, లభ్యత అనేది లేదు, జియాలజిస్ట్తో కూడా చూపించాము సార్. మీ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశం ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు ఇక్కడ నమిళ్ళకుంట అని ఉంది సార్ దగ్గరలో, దానికి చుట్టూ దాదాపుగా 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు కూడా తెలిసింది సార్. అందులో ఉన్నటువంటి కొంచెం భూమిని మా కేజీబీవీకి కేటాయిస్తే, అక్కడ నుంచి బోర్ వేసి మనకు నీటి వసతిని అనేది కలిగిస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఏదైతే ఆ సమస్యను తీర్చారో